తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించబడినటువంటి హోంగార్డ్ పోలీసులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఫిజికల్ ఫిట్నెస్ను ఆధారంగా చేసుకొని వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పగా, ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించి వారిని డిస్క్వాలిఫై చేస్తూ వాళ్ళను మానసికంగా వేధించడం, శారీరకంగా వేధించడం సరికాదన్నారు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు. హైదరాబాద్లో అంబేద్కర్ భవన్లో ఈరోజు జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి కండిషన్స్ లేకుండా ఉద్యోగాలు కోల్పోయినటువంటి హోంగార్డు పోలీసులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నేను కొన్ని కారణాల వల్ల ఆబ్సెంట్ అవ్వడం వల్ల నాకు రిమూవ్ చేశారు. తర్వాత రిమూవ్ చేసేసారు, వెళ్ళిపోవచ్చు అని చెప్పారు, డ్యూటీ ఇవ్వలేదు. తర్వాత నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది తీసుకోమని చెప్పేసి. ఆ తర్వాత కొంతకాలం మమ్మల్ని ఆపారు, మేము తీసుకుంటాం అని చెప్పి ఆపేది. తర్వాత నాకు ఒక మెమో ఇచ్చారు. ఆ మెమో ఇచ్చిన వారం రోజులకే ఈవెంట్స్ మీకు ఈవెంట్స్ ఉన్నాయి, మీరు ఇట్లా గ్రౌండ్ రావాలి, గ్రౌండ్ టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పారు. ఆ ఈవెంట్స్ కూడా మేము సరే ప్రభుత్వ ఉత్తర్వులు ఎదురు కాదన్నట్టుగా మేము వెళ్ళి ఈవెంట్స్ అన్ని అటెండ్ చేసినా కానీ అంటే మేము ఈ వయసులో ఏది 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల పెట్టాల్సిన ఈవెంట్స్ ని మేము 40 ఇయర్స్ 45 ఇయర్స్ వరకు కూడా ఈ ఇయర్ లో మేము చేయలేము. కానీ మేము చేసినా కానీ వాళ్ళు క్వాలిఫై చేయలేదు. అయితే ఆ తర్వాత మీకు డిస్క్వాలిఫై అయిపోయారు కాబట్టి మీకు ఉద్యోగం రాదని చెప్పేశారు. ఒకవేళ క్వాలిఫై అయినా కానీ క్వాలిఫై అయిన సోదరుడు ఉంటాడు, అతనికి కూడా ఇవ్వలేదు. ఎన్నోసార్లు తిరిగాడు. మేము డీజీపీ గారిని కలిసాము. తర్వాత అప్పట్లో నాయ నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండే అతన్ని కలిసాము. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అహ్మద్ అలీ గారు ఉన్నారు, అతన్ని కూడా కలిసాము. ఎంతమందిని కలిసినా కానీ మాకు ఎటువంటి ఉద్యోగం ప్రయత్నం మాత్రం మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే సీఎం గారికి మా ఉద్యోగాలు మాకు ఇచ్చేటట్టుగా కోరుకుంటున్నాము. కూడొచ్చిన సహోదరులకు సహోదరికి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయ్యా కేసీఆర్ గారు, నేను మీకు చేసుకుంటున్నాను. దయచేసి మా యొక్క విజ్ఞప్తిని ఆలకించండి. మేము పూర్తి స్థాయిలో బలహీనులకు, కింది స్థాయి ఉద్యోగస్తులకు అయ్యా మాకు తిరిగి ఎటువంటి ఈవెంట్స్ లేకుండా దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన. అయ్యా డీజీపీ గారు, దయచేసి మాలో ఉన్నటువంటి పొరపచ్చులు ఏమైనా ఉన్నప్పటికీ ఒక తండ్రిలా మీరు మమ్మల్ని మీ హక్కున చేర్చుకొని మాకు చేయూతనిచ్చి మా యొక్క కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా, మా యొక్క భార్య బిడ్డలను పోషించుకోలేని పూర్తి స్థాయిలో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము. మా యొక్క జీవన విధానాన్ని దయచేసి ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది మేము ఎటువంటి స్థితిలో ఉన్నాము అని. దయచేసి మమ్మల్ని మా యొక్క దీనస్థితిని, మా యొక్క దుర్భరమైనటువంటి జీవితాల్ని పరిగణలోకి తీసుకొని మేము గతంలో ఈవెంట్స్లో మేము డిస్క్వాలిఫై అయ్యే విధంగా మీరు కమిటీ వేసి మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. దయచేసి ఆ యొక్క కమిటీని రద్దు చేసి పెద్ద మనసు చేసుకొని కోర్టు ద్వారా ఇచ్చినటువంటి ఆర్డర్ని మీరు పూర్తి స్థాయిలో వాటిని అంగీకరించి తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము మా యొక్క కుటుంబాలను మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని పెద్ద మనసు చేసుకొని తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా గౌరవ కోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ని బేఖాతరు చేయకుండా తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో పోలీస్ శాఖ అనేది అత్యంత కీలకమైన విధులు నిర్వహిస్తుంది. ప్రభుత్వం అంటే పరోక్షంగా పోలీసే కాబట్టి ప్రతి దాంట్లో పోలీస్ శాఖ అనేది ఎంతో కీలకమైంది. ఈ పోలీస్ శాఖలో ఒక కానిస్టేబుల్ నుంచి కమిషనర్ దాకా ప్రత్యేకమైన గౌరవాన్ని, గుర్తింపును ప్రజలు ఇస్తున్నారు. మరి ముఖ్య హోంగార్డుల సేవలు అనేవి చాలా విలువైనవి, వెలకట్టలేని. హోంగార్డు సోదరులు ఎవరైతే చెప్పినా చేయవలసి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాదు, 24 గంటలు కానీ 48 గంటలు కానీ డ్యూటీలు వేసినా చేయాలనేది ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది. అంటే కానిస్టేబుల్ అయినా అంతేగాని హోంగార్డ్స్ అంటే ఇంకా ఒక డిపార్ట్మెంట్లో ఎంతో కష్టపడి చేసే వ్యక్తులు.
ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు తక్కువ, పని చేసేది ఎక్కువ. అంటే ఒక గొడ్డు చాకిరి మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనిస్తే ఈరోజు గత 10 సంవత్సరాల కాలం నుండి రకరకాల కారణాలతో, సంబంధం లేని కారణాలతో వివిధ పోలీస్ స్టేషన్లు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి హోంగార్డ్ సోదరులను పొందడం లేని కారణాలతో కుంటి సాకులు పెట్టేసి తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ప్రతి శాఖలో కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి. నాన్ ఆబ్సెంటిజం కానీ, ఏదైనా వృత్తి పట్ల అవకతవకలకు పాల్పడితే కానీ, అలాంటిది ఏమి లేకున్నా కానీ ఒక ఇంట్లో ఒక పెద్ద చనిపోతే 10 రోజుల డ్యూటీకి అటెండ్ కాలేదు. ఏదైనా ఇల్లు షిఫ్ట్ చేయాల్సి వస్తే కూడా దానికి కొంచెం సమయం అనేది అవసరం పడుతుంది. హెల్త్ బాగాలేకపోతే కూడా రాలేదు, విధులకు హాజరు కాలేదు. తల్లిదండ్రులకు బాగాలేకపోతే కూడా మనం విధులు నిర్వహించలేదు. ఇలాంటి కారణాల వల్ల కొందరు సోదరులు డ్యూటీ చేసే వాళ్ళను తొలగించడం అనేది జరిగింది. హోంగార్డ్ సోదరులను గత 10 సంవత్సరాల కాలం నుండి ఇది కొనసాగుతూ ఉంది. మరి ఎవరైతే సోదరులను తొలగించారో వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక 400 మంది వరకు సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. వాళ్ళందరూ స్థానికంగా ఉండే అన్ని డిపార్ట్మెంట్లను తిరిగి మమ్మల్ని విధుల్లోకి చేర్చుకోవాలని చెప్పేసి లేఖల ద్వారా కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎంతో నిజాయితీగా, నిస్వార్థంగా అన్ని పనులను, హోంగార్డులు చేసే పనులు ఎట్లుంటాయంటే అన్ని పనులు చేపిస్తారు డిపార్ట్మెంట్. వాళ్ళ సొంత పనులు కానీ, డిపార్ట్మెంట్ పనులు కానీ, ఏదైనా సరే మరి అవన్నీ చేస్తూ ఉన్నా కనీసం దయా కనికరం లేకుండా ఇంతమంది హోంగార్డ్ సోదరులను, సోదరి మనులను విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళను పూర్తిగా విధులకు దూరం పెట్టి ఒక బహిష్కరణ లాగా, అంటే ఒక సస్పెన్స్ రిమూవల్ లాగా దూరం పెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. వీళ్ళంతా కూడా సెలెక్ట్ అయింది ఫిజికల్ ఈవెంట్లో పాస్ అయ్యి అన్నింటిలో ఉత్తీర్ణులు అయిన తర్వాతనే హోంగార్డ్ ఉద్యోగం అనేది వస్తుంది. ఒక జనరల్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో వాటన్నింటిలో కూడా, అంటే దీంట్లో కొంచెం మంది డ్రైవర్లు కూడా ఉన్నారు, టెక్నికల్ స్టాఫ్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరినీ కూడా మరి ఎందుకు ఇంత కఠినంగా వీరి పట్ల వివరించి దూరం పెట్టిందో మరి ఇక్కడ అర్థం కాని పరిస్థితి. మేము ఈనాడు SC/ST BC మైనార్టీ అసోసియేషన్ ద్వారా, సోదరుల ద్వారా ఒకటే మేము కోరుకుంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని సత్వరమే విధుల్లోకి తీసుకోవాలి, తిరిగి వీరిని హోంగార్డ్ విధుల్లోకి తీసుకోవాలి, వీరికి ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. మరి ఎలాంటి కండిషన్లు అంటే మన సోదరులు ఏం చేశారంటే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. గౌరవ కోర్టు కూడా వీరిని విధుల్లోకి తీసుకోవాలి, ఎలాంటి పరీక్షలు పెట్టకుండా ఫిజికల్ ఫిట్నెస్ కానీ, అంటే ఈవెంట్ కాకుండా మెడికల్ అవన్నీ ఏవైతే ఉంటాయో పరీక్షలు, వాటి ద్వారా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది పరీక్షించి ఉద్యోగాలకు తీసుకోమని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇవన్నీ ఉత్తర్వు కాపీలే. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ఉన్నత స్థాయి అధికారులు చాలా ఘోరంగా వీళ్ళకి కేటాయించినటువంటి ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఐడి నెంబర్ ఉంటుందో దానిపైన వేరే వాళ్ళని ఫ్రెష్గా తీసుకుంటున్నారు. దొంగచాటుగా లోపల ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి వాళ్ళని ఒక రూల్స్ నిబంధనలు లేకుండా తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు వీళ్ళు హోంగార్డులో చేరి భవిష్యత్తులో వీరి సేవలను ప్రభుత్వం గుర్తించి రెగ్యులర్ చేస్తారు, కానిస్టేబుల్గా ఇంకే మాదిరిగా ప్రభుత్వం ఉన్నత స్థాయిలో గౌరవిస్తుందని చెప్పేసి అంకితభావంతో ఇంకొక పనిచేశారు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వీళ్ళని మధ్యాంతరంగా 5 సంవత్సరాల నుంచి కొందరిని, 10 సంవత్సరాల నుంచి కొందరిని, 3 సంవత్సరాల నుంచి కొందరిని, 12 సంవత్సరాల నుంచి కొందరిని తీసివేయడం వల్ల ఈ ఏజ్లో వీరికి వేరే ఉద్యోగం రాదు. ఏదైతే ప్రభుత్వం 22 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చిందో అదంతా క్రాస్ అయిపోయింది. ఈ యొక్క సిచ్యువేషన్లో వీళ్ళు వేరే ఉద్యోగాన్ని చూసుకోలేరు. అలవాటైన వృత్తి కాబట్టి దాన్నే చేయాలనిపిస్తుంది. మరి మన హోంగార్డ్ సోదరుల జీవితాలను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తూ ఉన్నతాధికారులు దీనిపైన ఉత్పాదం మోపుతూ
వీరి జీవితాలతో ఈనాడు చెలగాటలాడు కూడా అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక హోంగార్డ్ ఉద్యోగంలో చేరకుండా ఉంటే ఆయన వెనుక ఒక 5 మంది అయినా ఉంటారు కుటుంబ సభ్యులు. అంతమంది కూడా ఈనాడు నిరాశ్రయులై సరైన వృత్తి లేక వేరే వృత్తి చేయలేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారు, రాష్ట్ర డీజీపీ గారు స్పందించి ఒక మానవతా దృక్పథంతో వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని నేను షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. కాబట్టి వీళ్ళ యొక్క సాధ్యాసాధ్యాలను పరిగణలో తీసుకొని ఇమ్మీడియట్గా వీళ్ళకు పరీక్షలు నిర్వహించి, అంటే ఈవెంట్స్ కాకుండా ఈవెంట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈవెంట్లు పెడితే ఈ 40-45 సంవత్సరాలు కూడా ఈవెంట్లు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా డ్యూటీ చేసే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ చేయలేదు అవి. అయినా కానీ వీళ్ళు ఒక వృత్తి పట్ల ఉన్నటువంటి ఏదైతే అంకిత భావం ఉందో అంకిత భావంతో వీళ్ళు ఆ ఈవెంట్లన్నీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వీళ్ళకు ఉద్యోగాన్ని ఇస్తలేరు, తిరిగి విధిలోకి తీసుకుంటలేరు. కాబట్టి దీని వెనుకల ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారి బాధ్యతారహితమైన అయి ఉండాలి, లేదా అవినీతికైనా పాల్పడుతూ ఉండాలి. ఎవరైతే ఇంటర్నల్గా డబ్బులు ఇస్తున్నారో, ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారో కొందరు తీసుకుంటారు. మళ్ళీ అట్లా కాకుండా వీరి యొక్క శక్తి సామర్థ్యాలను, వారి యొక్క సీనియారిటీని, వారి యొక్క సేవలను గుర్తించి ఇమ్మీడియట్గా వీళ్ళను విధుల్లోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. నాకు నమస్కారాలు. మరి ఇక్కడ ఉన్న పెద్దలు శ్రీ ఎస్ నరసింహారావు గారు, జాతీయ ముఖ్య కార్యదర్శి గారు, డి సుదర్శన్ బాబు గారు, తెలంగాణ ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు శ్రీ సుదర్శన్ బాబు గారికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు హోంగార్డ్ జవాన్లు అందరూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్య ఉంది. ఆ సమస్య అనేది కేవలం అంటే శ్రీ గౌరవనీయులైన మా తెలంగాణ ప్రజల గుండె చప్పుడునే మా కేసీఆర్ గారు మాత్రమే చేయగలరని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న హోంగార్డ్ జవాన్లు అందరూ వివిధ కారణాల వల్ల రిమూవ్ అయ్యి మరియు హైకోర్టును ఆశ్రయించి మళ్ళీ తిరిగి మెడికల్ ఫిజికల్ ఫిట్నెస్ అని చెప్పేసి ఈవెంట్స్లో కూడా ఆర్డర్ తెచ్చుకొని ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే పోలీస్ శాఖ వారు మమ్మల్ని పట్టించుకోకుండా, మా విధులు తిరిగి ఇవ్వకుండా నిర్లక్ష్య రీతిలో ఉన్నారు. దానికి సంబంధించిన కారణాలు వారికే తెలియాలి, కానీ మా కేసీఆర్ గారికి తెలియాలి అనుకుంటూ నేను భావిస్తున్నాను. ఈ విషయం, ఈ హోంగార్డ్ జవాన్ల విషయం, మా ఉద్యోగాల విషయం తిరిగి తీసుకోవాలని కోరుకుంటూ మా కేసీఆర్ గారిని, ముఖ్యంగా మా కేసీఆర్ గారిని, గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారిని, మా డీజీపీ గారిని, మహేందర్ రెడ్డి గారిని మేము ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే, తిరిగి మా జీవితాలు, మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా జీవితాలు కాపాడాలని, మేము రోడ్డున పడకుండా మా పిల్లలు, మా భార్య పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్డున పడకుండా మమ్మల్ని కాపాడాలని హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. జై భీమ్, జై తెలంగాణ. मेरा इंची नंबर 8968 है। मेरा अपॉइंटमेंट 2009 का अपॉइंटमेंट है मेरा 2009। मेरे को 23 डेज एब्सेंट होने की वजह से रिमोट करता हूँ। 23 डेज ये है शोकेस नोटिस, ओनली 23 डेज रिमोट कर दिए। रिमोट करने के बाद में मैं हाईकोर्ट गया, हाईकोर्ट को जाके नेशनल से पिटीशन डाला। पिटीशन डालने के बाद में मेरे को हाईकोर्ट ऑर्डर दिया, मेडिकल फिटनेस देके इनको टेकन ड्यूटी ले लो। हाईकोर्ट का ऑर्डर मिला। हमारे को 15 जनवरी बुला के इवेंट्स मेमो दे दिए। इवेंट्स मेमो दिए बाद में 28 जनवरी को इवेंट्स डेट आ गई। इवेंट्स में हम पूरे 24 मेंबर्स नॉट क्वालिफाइड, पूरे 24 मेंबर्स नॉट क्वालिफाइड। अब हम आपको यही अपील है, हम यही रिक्वेस्ट कर रहे हैं, मेडिकल फिटनेस देके हमारे को ड्यूटी पे दे।
यही है कि हमें ड्यूटी देना बहुत परेशान है। मेरा 10 महीने का बच्चा था तो 2 तारीख को गुजर गया, तो नहीं है दुनिया में। उससे मेरे को बहुत कर्जा हो गया, 5 लाख रुपये से ज़्यादा था। और हम हाई कोर्ट के ऑर्डर लाने के बाद हमको बुलाकर इवेंट दिए। इवेंट क्वालिफाई हमको होने के बाद भी नहीं दिए ड्यूटी। हमारी ये रिक्वेस्ट है KCR सर से हमारे ड्यूटी हमारी जल्द से जल्द दीजिए। नमस्कार। ఫస్ట్ ఈవెంట్ అని 15 తారీఖు ఇచ్చినాము. 5 రోజుల ముందు ఇచ్చిండ్రు, మెమో ఇచ్చిండ్రు. ఆ మెమో 20 తారీఖు ఈవెంట్స్ అని చెప్పిండ్రు. ఇది 20 తారీఖు ఈవెంట్స్ అని పోయిన తర్వాత సేమ్ కాన్స్టెంట్ ఈవెంట్ పెట్టారండి. దానికి 800 మీటర్స్ 100 మీటర్స్ షార్ట్ పుట్ లాంగ్ జంప్ మొత్తం 17 మంది చేశాము. దాంట్లో మొత్తం సెలెక్ట్ అయ్యాను. అప్పుడు పిలిచాము అక్కడ పిలిస్తే వాళ్ళు లోపల రానివ్వకుండా నా దగ్గర రానిలేదు. బయటకు వచ్చినా చెప్తే ఆటో తెల్లని పేపర్ మామూలుగా ఇంకా ఇచ్చారు వాళ్ళు. తర్వాతే నాకు అది మా ఈవెంట్ చేసిన వాళ్ళకి ఏమని అడిగామండి. అడిగితే ఇవ్వలేదు మాకు అప్పుడు. తర్వాత మానవ హక్కుల చట్టం మేము పిటిషన్ వేసాం. దానివల్ల మాకు లెటర్ ద్వారా పంపించారు. ఇదండి అది ఇది ఈవెంట్ చేసిన ఈవెంట్ క్వాలిఫై అయింది ఇవ్వాలంటే తర్వాత మాకు అట్లా పంపించిన తర్వాత మాకు ఇచ్చామండి. 8 మీటర్స్ 158లో కొట్టాడండి. 158లో కొట్టాడు. 100 మీటర్స్ 14 అన్నీ క్వాలిఫై చేశాడండి. తర్వాత డ్యూటీ స్థలం అని హెడ్ క్వార్టర్ వెళ్ళాము. ఒక 6 నెలలు జరపండి. తర్వాత DGP సార్ దగ్గరికి వెళ్ళాము. ఒక 10 టైమ్స్ పోయామండి. ఒక 50 సార్లు పోతే ఒక 4 సార్లు కలిసి కల్పించారు. అయితే ఎప్పుడు అడిగినా కూడా డ్యూటీ ఇస్తానని చెప్తుంటే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది. దయచేసి होमगार्ड के बाद में जो है मैं कांस्टेबल बना, कांस्टेबल के बाद हेड कांस्टेबल बन के मैं रिटायर हुआ 2014 मार्च में। 2014 मार्च में मैं रिटायर होगा। मेरा पिक्चर 1 ही महीने में हो गया। 1 महीने में मेरा पिक्चर है। आज मेरे को 24 पिक्चर आती है हर महीना। घर बैठे हुए मेरे बच्चे को 23 दिन के अंदर ऑब्सेंट हो गया था मेरा बच्चा बीमारी की वजह से। बीमारी बोलकर क्या है, जो असरात होते ना चौरस्तों के ऊपर जो सदका डालते देखो, वो खुंदर के गया बच्चा मेरा, तो उसको असरात हो गए। 23 दिन नहीं गए ड्यूटी, 23 दिन ड्यूटी को नहीं गए। 23 दिन के लिए जो हमारे मोर्ची कमांडेंट साहब और भास्कर साहब एसीपी साहब दोनों मिलकर सुपर साहब एडिशनल जीपी हेडक्वार्टर थे। मैं उनको एडिशनल डीजीपी टास्क फोर्स में जब से जानता हूँ उनको मैं 24-26 साल का ड्राइवर में हेडक्वार्टर का, आजकल का ड्राइवर नहीं, 26 साल का ड्राइवर, जिसमें से 14-15 साल सीनियर ऑफिसर का मैं गाड़ी चलाए तो है। सीपी, एडिशनल सीपी, जॉइंट सीपी, डायरेक्ट सीपी कोऑर्डिनेटर, इन लोगों का गाड़ी चलाए तो है। और एक नए बच्चे गलती नहीं करे और मेरे बच्चे के साथ इतना गलत सलूक करे, ऐसे कई बच्चे हैं, कई बच्चे परेशान हो रहे हैं। हम अपील कर रहे हैं डीजी साहब से, सीपी साहब से, एडिशनल सीपी हेडक्वार्टर चौहान साहब से अपील कर रहे हैं कि नाजायज तकलीफ मत दो। मासूम बच्चे हैं, 2-3 बच्चे वाले हैं, 30 साल 35 साल 40 साल उम्र हो गई इनकी, कैसा फिजिकल टेस्ट लेते? हाईकोर्ट का ऑर्डर है मेडिकल देख के लो। आप लोग जो फिजिकल करके टेस्ट लेके वेरी गुड उनके बच्चों को गोशा मिल से बढ़ा दे रहे कमांडेंट साहब। ऐसा तरीका नहीं होता सबका। हम भी सर्विस करें, अभी आप कर रहे हैं, हम करके हटे सर्विस, लेकिन नाजायज कोई गरीब बच्चों को मुंह छोड़ के मत माफ करो। जितना भी हम अपील कर रहे हैं, दुआ कर रहे हैं आपको, आपके सेहत के लिए, आप लोगों के, क्योंकि आप लोग सीनियर ऑफिसर हैं, हमारे ऑफिसर हैं, और हम कहीं नहीं जा रहे हैं। एक मामूली सी प्रेस मीटिंग करके पूरे बच्चों को बुला के अपील कर रहे हैं आपसे। आप हमारे माँ बाप के बराबर है, आप हमारे माँ बाप के बराबर है। ये छोटे बच्चे हैं आपके, 4 बच्चे घर में रहते, 4 में 2 बच्चे खराब रहते, 2 बच्चे अच्छे रहते, क्या वो 2 बच्चों को मिला लिए, घर से बढ़ा दिए? ऐसा मत करो। अपील कर रहे हैं आपसे, थोड़ा हमारी बात लेके, हमारे है 2 बच्चे ले लिए तो मेहरबानी, जिसमें मेरा बच्चा भी है उसमें, क्योंकि मेरे भी सर्विस नॉर्मल सर्विस करे। मेरा भी मकान का किराया 11,000 रुपए किराया है, 24,000 में से 11,000 रुपए में किराया भरता हूँ।
मैं भी कोई ऐसा करके गद्दाती मकान वाला नहीं हूँ, गरीब है, 2 बच्चे हैं, 2 भी बेरोजगार है, तो 3 साल से घर बैठे हुए मेरे बच्चे, 3 साल से बैठे हुए, एक हाईकोर्ट के भरोसे पे बैठे हुए। हाईकोर्ट ऑर्डर देने के बाद में आप फॉलो करना जरूरी है। हाईकोर्ट जो ऑर्डर दिए उसके ऊपर फॉलो करना। हाईकोर्ट हमारे को ऑर्डर दिया मेडिकल देख के लो, आप फिजिकल लगा दिए। 35 साल 40 साल ये बच्चे भाग सकते गोशा महल में? 2 ट्रिप मारो बोले आप 100 किलोमीटर, ऐसा 7 किलो फेंक सकते? वो हम फेंके तो है। जब 82 में हमारा अपॉइंटमेंट हुआ, यंग बच्चे थे, जब हम करे तो है 6 महीने ट्रेनिंग करें, उनको पेन पकड़ने नहीं दिए, वो ट्रेनिंग करे, मगर एज हो गया बच्चों का 35, 40, 35, 40, 30 एज होगा। अब ये बच्चों को मेडिकल लगा के तो ले लो बोल के हाईकोर्ट ऑर्डर, आप फिजिकल ले रहे, आप ना जाए तकलीफ दे रहे। आपसे अपील है, अपील कर रहे हैं हम, कोई गलत गुफ्तगू नहीं कर रहे हैं, अपील कर रहे हैं आपसे, बार बार अपील कर रहे हैं कि ये बच्चों की तरफ आप थोड़ा तजव्वुज दो, थोड़ा मेहरबानी करो। रिक्वेस्ट कर रहे हैं आपसे। हमारे सीएम साहब कितने प्यारे आदमी है, केटीआर साहब कितने अच्छे आदमी है, कविता मैडम कितने अच्छी है, हम उनसे भी अपील कर रहे हैं कि बच्चों के हाथ से कुछ ना कुछ से हल निकाले। तो बहुत बहुत मेहरबानी आपकी। आप लोग बड़े अफसर हैं, हम लोग छोटे लोग हैं, लेकिन आपका ख्याल हम लोगों के ऊपर भी देखना चाहिए। हम लोग कैसे आदमी है, क्या है। मैं भी इतनी सर्विस करूँ, लेकिन मैं भी नॉर्मल आदमी है, इसलिए मेरे बच्चे के साथ आए हूँ। थोड़ा मेहरबानी करिए। हमारे सीपी साहब, एडिशनल सीपी साहब, डीजी साहब, हर कोई बोले डीजी साहब करे, मगर गलत है। वो डीजी साहब सीनियर अफसर है, बहुत अच्छी तबीयत के साहब के ड्राइवरी करे हम। ईस्टर्न डीसीपी, अब जो बशीरबाग के कमिश्नर ऑफिस बना ना, जब ईस्टर्न डीसीपी था महेंद्र साहब ईस्टर्न डीसीपी थे, आज उन्होंने डीजी है, बहुत अच्छे ऑफिसर है। हम उनसे रिक्वेस्ट करते हैं साहब थोड़ा मेहरबानी करके बच्चों को देखिए, तो मेहरबानी। अगर कोई हम एक बच्चे की गलत गुफ्तगू नहीं कर रहे साहब, अनडिसिप्लिन नहीं कर रहे, हम रूल्स के हिसाब से हम बता रहे हैं। आप लोग सीनियर अफसर से अपने को आप लोग थोड़े दिन हमारे ऊपर राम करके आप रिक्वेस्ट यही है, एक नए बच्चे की गुफ्तगू को गलत नहीं करते साहब। हम लोग मेहरबान को 100-200 बच्चे साहब, 150 बच्चे, उनको आप एक ही टेलीफोन में हो जाता आपका। एक टेलीफोन अगर आप कर दिए होमगार्ड कमांडेंट मूर्ति साहब को, तो जितने बच्चे हैं उनको कॉल करते हैं। ऑलरेडी वहां पूरा करे टेलीफोन नंबर लिखे हुए वहां पर 2 दिन 3 दिन में हो जाता था। मैं तो कोई बच्चा बोला मैं गाड़ी ले कोई दिक्कत हो, इतनी नौबत मतलब साहब ये बच्चों के लिए। आप लोग समझदार लोग हैं, आपको अल्लाह ताला हिदायत दिए, आपके पेन में वो कुव्वत है, तो पेन का सही इस्तेमाल करके आप थोड़ा मेहरबानी करते हैं, तो मेहरबानी साहब। नमस्ते साहब। చూసేటంతా పట్టించుకొని మీకు అండగా ఉంటుందని ఏదైనా కార్యాచరణ తీసుకొని మనం ముందుకు పోదాము. మనం ఇంకొకటి పిలుపుని కూడా ఇస్తాము. అన్ని సంఘాలతో మాట్లాడి ఒక ధర్నా కార్యక్రమం చేద్దాము. ఒక నెల రోజుల తర్వాత మనం ఎవరెవరికి లెటర్స్ ఇవ్వాలి అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మన హోమ్ మినిస్టర్ మాటదేవి గారికి ఒక వినతిపత్రం ఇద్దాము. అట్లాగే కేసీఆర్ గారు కూడా కలిసి ఇద్దాము. లేదంటే ఆయన మనతో అయితే కలవడం లేదో తెలియదు, కనీసం ఇన్వర్టర్లోనే ఇద్దాం, డీజీపీకి ఇద్దాం. ఒక 2 నెలలు చూసిన తర్వాత మళ్ళీ మనం అన్ని కూడా సంఘాలను తీసుకొని అన్ని ఇవి ప్రతిపక్ష పార్టీలను అన్ని తీసుకొని ముందుకు పోయి మన ధర్నా కార్యక్రమం కూడా ఒక నెల తర్వాత చేద్దామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మళ్ళీ ఇంకొకటి మనం ఎంత ఐకమత్యంగా ఉంటే అంత మనం సాధించుకున్న అవుతాము. దాన్ని మంచిగా దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఐకమత్యంగా ఉంటేనే మీరు సాధించుకున్న అవుతారు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఉన్నది. మనం కేసీఆర్ను ఏదో తిట్టిపోసి తింటే మనకు ఇస్తాడు, అవన్నీ మనం బూతులతో మనం పోవద్దు. మీరు ఏం చేసుకోవద్దు, మీ ఎప్పుడు మేము ఉన్నాం. మీరు ఎప్పుడైనా కూడా ధైర్యంగా ఉండండి, మేము మీ ఎప్పుడు ఉన్నాం. ఏదైనా సాధించి తీరుతాము. ఐకమత్యంగా ఉండండి. ఏదో మేము నాకు హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు నాకు డ్యూటీ తీసుకోలేదు, నేను కాల్చుకుంటా, నేను చేస్తా అనేది అది దానికి పోకుండా దయచేసి ఎవరిదైనా కుటుంబమే, నాదైనా కుటుంబమే, నీదైనా, నీకైనా పిల్లలు ఉన్నారు, అందరికి పిల్లలు ఉన్నారు, అందరికీ కుటుంబం అన్ని అవసరాలు అది గవర్నమెంట్ ఆలోచిస్తుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది. తీసుకునేటట్టుగా మనం మాట్లాడతాం.
మీరు దయచేసి మీరు ఏ దానికి పాల్పడకండి. దయచేసి మంచిగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి. ఒకరికి పిలిపించి ఇయ్యాలని నేను పోయి డ్యూటీలు చేయలేనని అనుకోకండి. అందరూ కూడా ఐకమత్యంగా ఉండి అందరికి తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మేము అన్ని పక్షాలను అందరూ పిలుస్తాం. ఒక నెల తర్వాత ధర్నా చేస్తాం. అప్పుడు కూడా తీసుకోకపోతే మేము గవర్నర్ కూడా కలుస్తాం, హోంశాఖ నేషనల్ హోంశాఖ కూడా కలుస్తాం. అందరినీ ఎట్లా కలుసుకుంటే స్టెప్ బై స్టెప్ చేద్దాము, అవన్నీ కూడా చేసుకుంటూ పోదాం. మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మేము భరోసా ఇస్తున్నామంటే మాకు పని అవుతుంది. ఎందుకంటే మేము అంబేద్కర్ వారసులము. మేము ఎప్పుడూ కారణం అంటే మేము కళ్ళంతోటే మాట్లాడతాం. మేము ఇట్లా ఏదో అబద్ధాలు మాట్లాడే తిప్పి హోమ్ మినిస్టర్ తిప్పి వీళ్ళు తిప్పితే పనులు కావు. అది నేను దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఊరేసుకొని చచ్చిపోతా, నేను అది చేసుకొని చచ్చిపోతా అనేది అది తప్పైనది. అది చేయకుండా దయచేసి మేము పెద్దలు ఉన్నాము. మేము నన్ను ఎక్కడి దాకా తీసుకోవాలి, అక్కడ దాకా తీసుకోబోతాం. మేము డ్యూటీలో వచ్చేదాకా మేము ప్రయత్నం చేస్తాము. అది హోమపక్షాలను కలుపుకొని ఈ సందర్భంగా ఒక్క తర్వాత మళ్ళీ మనం అన్ని సంఘాలతో కూడా మేము మాట్లాడి అన్ని ఈవెంట్లు ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి అట్లా చేస్తాం. మేము కళ్ళతో మాట్లాడతాం. మేము నోటితో తిప్పి చేసి కేసీఆర్ ఏంది ఆడలేదు అనేది కాదు. కేసీఆర్ కూడా గరీబులను చూడాలని ఆయన కూడా మనసు ఉంది. ఆయన కూడా ఒక మనిషే. ఎట్లా అంటే తెలంగాణ రానికి ఎంతమంది మీరంతా కష్టపడ్డారు కదా, మరి ఆయన తెలియదా మీరంతా తెలంగాణలో అని. అట్లా మనం అందరినీ కూడా కలుపుకొని పోయి మనం సాధించుకుందాం. ఇస్తాడు కేసీఆర్ ఆయన దృష్టికి రాకుండా ఇంతవరకు. ఇప్పుడు దృష్టికి తీసుకుపోదాం. సీఎంకు కూడా లెటర్ రాద్దాం. దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోదాం. అందరి దృష్టికి తీసుకుపోయినాక కూడా కాకపోతే దాన్ని ఏం చేయాలి, హోంపక్షాలను తీసుకొని మళ్ళీ ఒక ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం చేద్దాం. దాన్ని అందరు కూడా మంచిగా ఆలోచించి మీరు కొన్ని రోజులు సభ చేయండి, అవుతుంది. కాకుండా ఎక్కడ పోదు. మీకు ఈ 40 ఏళ్ళ తర్వాత కూడా ఈవెంట్లు పెట్టమని హైకోర్టు కూడా చెప్పలేదు. మనం ఈవెంట్లో మీరు పాస్ అయితే ఇవ్వని ఇక్కడ చెప్పలేదు. మెడికల్గా ఉన్నారా లేదా చూడమన్నది. అది మెడికల్గా ఉంటారు